అయిపోయిందా కొబ్బరి పాలు తీయటం? తీస్తున్నాను రా. ఇదిగో ఈరోజు కొబ్బరి అన్నం పెద్ద కొడుకు నువ్వు వచ్చారుగా, చిన్న కొడుకు కూడా వస్తున్నాడు, అందుకని కొబ్బరి అన్నం చెయ్యాలని డిసైడ్ అయ్యా. ఓకేనా? ఓకే. చూడండి, నెయ్యి ఆయిల్ వేసి మనం బిర్యానీలు వేసుకునే దినుసులన్నీ వేసానండి. చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసాను. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తరువాతే కొబ్బరి పాలు పోసాను. పచ్చిమిరపకాయలు, పుదీనాకు, కొత్తిమీర ఈ కొబ్బరి పాలల్లో పోసానండి. అంతకుముందు వీడియో మిస్ అయిందండి, అందుకని ఇప్పుడు చెప్తున్నా. కొబ్బరి పాలు మరిగిపోయాయండి చక్కగా. ఇగో చూడండి తెరులుతున్నాయి. ఇప్పుడు బియ్యం పోసుకోవాలండి. అదేనండి బాస్మతి రైసు. బాస్మతి రైస్కి గ్లాసున్నర కొబ్బరి పాలు పోసుకోవాలి. చాలేదనుకోండి కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మొత్తం వేసేస్తున్నాను. కానీ వంట చేసేటప్పుడు చూడండి ఎంత ఎడ్డి మడ్డిగా ఉన్నాను. ఇంకా హడావుడిగా చేయటాన నీట్నెస్ లేకుండా చేస్తున్నాను, ఏమనుకోకండి. అదిగోండి పాలు మాత్రం అసలు ఎంత చాలా ఎక్కువ, అసలు వాటరే పోయలేదండి, అన్నీ కొబ్బరి పాలే. తింటుంటే ఉంది సూపర్గా ఉందనుకోండి. వావ్, చూడండి ఎలా ఉందో పొడి పొడిలాడుతూ. చాలా చాలా బాగుంది కదండి. పసుపు వేసానండి కొబ్బరి పాలల్లో, అందుకే ఆ కలర్ వచ్చింది. గుమ్మాళిచ్చి కొడుతుంది. పిల్లలకి చేసుకోవటంలో ఎంత ఆనందం ఉంటుందో కదా. ఓపిక నన్నాళ్ళు చేసుకోవాలి. ఓకేనా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. టైం 2 అయిందండి. ఇప్పుడైతే ఇంకా మా అక్క చర్చి నుంచి వచ్చేసింది. ఈరోజు సండే, అందుకని ఎటొచ్చి కొబ్బరన్నం చేస్తాను అక్క, నీకు పంపిస్తాను అన్నాను కదా, ఎవ్వరు లేరు, ఈయన తీసుకెళ్ళేవారు లేరు, అందుకని నేనే వెళ్ళిపోతున్నాను. 2 దాటిందండి, అందుకే మళ్ళీ ఆకలి కొండలేదని నేను స్నానం చేసి అవన్నీ చేసేసరికి లేట్ అయిద్దని ముందుగా ఇచ్చేసి వద్దామని వెళ్ళిపోతున్నాను. నా మనవరాలు నేను కూడా వస్తానంటుంది. వాళ్ళ మమ్మీ చెప్పులు వేసుకోలేదు, నీ అవతారం బాగాలేదు, ఆగు ఎల్లబాకు అని పిలుస్తున్నా కానీ బాయ్ బాయ్ అని చెబుతుంది. వద్దు వద్దు అని అరుస్తుంది వాళ్ళ మమ్మీ. ఇంకా ఆగిపోయింది అనమాట. వద్దులేమ్మా నువ్వు అని చెప్పాను. నేను వస్తా అని మారం చేస్తుంది. త్వరగా ఇచ్చేసి వచ్చేస్తానమ్మా అని చెప్పి వెళ్తున్నాను. పక్కలైనేనండి, అందుకే ఇంకెవరు లేదు ఇచ్చేవాళ్ళు, అందుకే నేను తీసుకెళ్తున్నా. హ్యాపీగా ఎంత ఆనందపడిందో